కార్తీక మాసం మొదలైంది. ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు? అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలా మందికి తెలియదు. సో, ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్ఞానరత్న, అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేశారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా సంతోషం అమ్మ. సార్, మాకు ఇంతకు ముందు మీరు అయ్యప్ప గురించిన చాలా విషయాలు చెప్పారు. అలాగే ఆయన పూర్వజన్మ విషయాలు కూడా మాకు చాలా చెప్పారు. సో అందులో అసలు ఆయన భూలోకానికి ఎలా వచ్చారు, దాని గురించి కూడా మాకు వివరంగా చెప్పండి గురుగారు. ఎప్పుడైనా సరే భగవంతుడు ఏడేడు లోకాలను పాలించేటువంటి అటువంటి భూతనాథుడే శివేశ్వరుడు. ఆ విధంగా ఒకానొక సమయంలో కేరళ ప్రాంతంలో పందల దేశం ఉంది. ఆ పందల దేశానికి రాజు రాజపాండ్యుడు. వారికి చాలా సంవత్సరాలు సంతానాలు లేదు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా వనానికి వెళ్ళి శివుడికి తపస్సు చేయాలి, ఆ శివుడిని కోరుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు సంతానం కావాలంటే శివుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇప్పుడు మాది తిరుపతి దగ్గర తలకోన క్షేత్రం ఉంది. అక్కడ సిద్ధేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి, అడవుల్లో ఉంటుంది. అక్కడికి తిరుమల దగ్గర నుంచి 30 కిలోమీటర్లో శిరోద్రోణ తీర్థం అని వస్తుంది, వాటర్ ఫాల్స్. సందర్భం వచ్చినట్టు చెప్తున్నా. ఆ యొక్క కైలాస ఈశ్వరుడు, ఆ సలకోన సిద్ధేశ్వరుడు సంతానానికే ప్రసిద్ధి. ఇప్పుడు పూర్వం కూడా మా యొక్క తల్లిదండ్రులకు కూడా ఆ విధంగా భగవంతుని ఆశిస్తే మేమంతా పుట్టాం 12 మంది అంటారు. ఆ విధంగా ఎక్కడైనా సరే సంతాన భాగ్యం కావాలంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. ఆ విధంగా ఈ రాజపాండ్యుడు భార్యాభర్త ఇద్దరూ కూడా ఒక వన ప్రదేశానికి వచ్చి శివనామస్మరణతో శివుడికి తపస్సు చేస్తూ ఎల్లప్పుడూ కూడా వారి పంచాక్షరాన్ని ఓం నమశివాయ అనే విధంగా చేస్తూ, ఆయన పంచముఖ నాముడు, శివుడికి 5 ముఖాలు పేరు. సద్యోజాత వామదేవ ఈశాన తత్పురుష మహాదేవాలు. అటువంటి విధంగా ఆ ఈశ్వరుని వారు సేవ చేశారు. ఇలా సేవ చేసిన తరువాత ఒకానొక రోజు స్వామి ఆశీర్వదించడానికి ఒక అనుకూలమైనటువంటి విధంగా దేవలోకంలో కైలాసంలో ఒక ఇతివృత్తం జరిగింది. ఏమంటే మహిషి అనేటువంటి ఒక రాక్షసి భూలోకములోను దేవలోకములోను అనేకమైన చోట్ల ఇంద్రాది దేవతలు లేదా ఋషులు మునులు ప్రజలందరినీ కూడా రాక్షసిగా హింసిస్తున్నది. ఈ యొక్క రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ఆ బ్రహ్మాది దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటారు. స్వామి, ఈ విధంగా ఒక రాక్షసి చాలా ఇబ్బంది పెడుతున్నది మహిషి అని, ఆ రాక్షసి బారి నుంచి తప్పించుకోవడానికి మీరు సహాయం చేయాలంటే వెంటనే ఈశ్వరుడు మనసులో ఒక భావాన్ని పొందుతాడు. ఈ భూలోకంలో పలాని రాజు అతి నిష్టగా భక్తిగా పూజ చేస్తున్నాడు కదా అని వెంటనే మహావిష్ణువును మనసులో అనుకుంటాడు. వారిద్దరి సంకల్పంలో పుట్టిన బాలుడు ఉన్నాడు కదా, ఆ బాలుడిని భూలోకంలో అవతరించి ఆ యొక్క దుష్ట సంహారం చేయాలి. ఎందుకంటే ఆ మహిషికి మరొక వరం ఉంది. బ్రహ్మ దగ్గర వరం కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? నాకు భూలోకములో ఒక రాజవంశీయులో ఉన్నటువంటి మానవ స్వరూపమైనటువంటి వాడి దగ్గర, అతడు అందులోనూ 12 సంవత్సరాలు రాజవంశంలో జీవించిన అటువంటి మానవ అవతార స్వరూపుడు వల్లే నేను చావాలా అనేటువంటి విధంగా వరాన్ని బ్రహ్మ దగ్గర కోరుకుంటుంది. ఇవన్నీ వారికి తెలిసిన రహస్యాలు. సరే, ఇవన్నీ ఆలోచించి ఈ మహిషి అనేటువంటి దుష్ట రాక్షసుని చంపడానికి ఈ బాలుణ్ణి మనం భూలోకంలో పంపుదామని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సమయంలో అక్కడే ఈ ధర్మశాస్త్ర ఉంటాడు. ఉండి నాకు ఈ పని అప్పచెప్పండి, నేను వెళతానంటాడు. ఆ విధంగా శివుడి యొక్క వరంతో భూలోకానికి రావడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఇతడు యథాప్రకారంగా ఆకాశవాణి పందల రాజుకి దానిలో వనవాసం వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. శివుడి వరాన్ని పూజ చేసేసి మరుసటి రోజు వేటకు వస్తాడు. మరి కొన్నాళ్ళకి వేటకి వచ్చినప్పుడు ఆకాశవాణిగా ఒక వార్త వస్తుంది, నీకు పలాని పంపా నది తీరములో ఒక బాలుడు ఉన్నాడు, ఆ బాలుడిని తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసుకునే వార్త వినపడుతుంది.
అటువంటి వార్తతో పంపా నదీ తీరంలో ఉండే వన ప్రాంతంలో ఈ పందల రాజు పోతుంటే ఒక పొదల మాటున ఒక పసిబిడ్డడు ఉంటాడు. ఆ పసిబిడ్డడు మెడలో మణి కంఠాన్ని వేసుకో ఉంటాడు. కంఠంలో మణి గంట వేలాడుతుంటుంది. అయ్యయ్యో, ఎప్పుడైతే చెప్పాడు కదా, వెంటనే తను వేటకే వచ్చాడు కదా, వచ్చి దారిలో పంపా నది తీరానికి వెళుతున్నాడు తన మంత్రులతో కలిసి, తన సేవకులతో. ఎప్పుడైతే ఆ పొదల్లో ఆ బాలుని చూశాడో, అయ్యో, ఇంత మంచి పసిబాలుని ఎవరు ఇక్కడ వదిలేసిపోయినారు, నాకు ఎటు సంతానం లేదు కదా, ఇది ఈశ్వరాజ్ఞ అనుకుంటాను అనే విధంగా ఆ బాలుని తీసుకెళ్ళి తన భార్యకు చూపిస్తాడు. ఆ విధంగా అందరూ కూడా, ప్రజలందరూ ఆనందపడి మన వంశానికి ఒక గొప్ప తేజస్సు కలిగిన బాలుడు వచ్చాడని ఆనందపడి వారందరూ కూడా ఉత్సవంగా చేసుకుంటూ, అప్పటికి ఆ బాలుడు మణితో కంఠంలో కలిగిన వాడు కాబట్టి అతనికి మణికంఠుడని పేరు పెట్టి. కానీ అప్పటికి మాత్రం భార్య సంతోషపడుతుంది. కానీ తర్వాత ఆమె దెబ్బతిన్న విషయాలు తర్వాత కథలో వస్తాయి. ఈ విధంగా పెరిగి పెద్దవుతుంటాడు అయ్యప్ప. ఈ విధంగా అయ్యప్ప దేవలోకం నుంచి, కైలాసంలో నుంచి భూలోకానికి రావడానికి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బంగారు. స్వామియే శరణం అయ్యప్ప. స్వస్తి.